ఏవండి, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ తాగుడు మాత్రం మారరా ఏంటి? అది నాకు పిల్లలు ఉన్నారు కదండి. రేపు మాపు మన పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలండి. అసలు ఇంట్లో డబ్బే లేదండి. అసలు పెళ్ళి వరకు ఎందుకండి? రేపు పూట గడుస్తుందో లేదో కూడా తెలియదండి. అలాంటి బతుకులండి మనవి. అది అర్థం చేసుకోకుండా ఎందుకండి అలా తాగి వస్తున్నారు? తాగితే తాగారు. మీరొక్కరూ తాగకుండా మీతో పాటు మీ స్నేహితుల వాళ్ళతో కూడా మీ స్నేహితులను కూడా మీరే తాగిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే. ప్లీజ్ లైక్ చేయండి. వచ్చిన డబ్బులలో ఒక 150 రూపాయలు మందు తాగినా కానీ మిగిలిన డబ్బులు ఇంటికి ఇస్తే ఇల్లుని ఎలాగో ఒకలాగా నడిపిస్తాను. అసలు డబ్బే తేకుండా డబ్బంతా తాగేస్తే నేను ఇంటిని ఎలా నడిపేదండి? కొంచెం నా మాట కూడా అర్థం చేసుకోండి. నేను ఇంట్లో ఉండి ఎంత బాధ అనుభవిస్తున్నానో మీకేం తెలుసండి? అసలు ఎందుకు ఇలా తయారయ్యారు? వచ్చే వారం మన అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయించారంటండి. ఇంత చదివి ఒక్క ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే ఇంకా వాడి జీవితం ఏమైపోవాలండి? ఈ ఒక్క ఎగ్జామ్ అయిపోతే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు కదండి. ఎందుకండి అలా చేస్తున్నారు అని ప్రతిరోజు తల బాదుకుంటూ అడుగుతుంది లక్ష్మి. అడిగిన మాటకి తల ఊపుతూ, అలాగే లేవే, రేపటి నుంచి అస్సలు తాగను. నా పైన ఒట్టు, లేదా నీ పైన ఒట్టు, పోనీ మా అమ్మ పైన ఒట్టు అని ప్రతిరోజు ఒట్టు వేసుకుంటూ మరుసటి రోజు నుంచి మళ్ళీ అదే పాట పాడుతున్నారండి. లక్ష్మి అలా ప్రతిరోజు ఏడుస్తూ ఒకరిసారి అన్నం తినకుండా అలానే పడుకుంటుంది. అలా ఈరోజు కూడా ఏడుస్తూ పడుకుంటుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది లక్ష్మి. వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పటి నుంచి ఎలాంటి లోటు లేకుండా చాలా బాగా పెంచారు. అలా లక్ష్మి పెరిగి పెద్ద అవ్వడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ మీ అమ్మాయికి ఇంకా పెళ్ళి చేయరా ఏంటి అని అడిగేవారు. అలా అప్పుడే పెళ్ళి చేయాల్సిన అవసరం ఏముంది? తను ఆడపిల్ల, వయసు రాగానే పెళ్లి చేసి పంపించడమేనా? తనకి కొన్ని ఈ వయసులో చేయాలనుకుంటుంది కదా. తన ఇష్టం తనకి. ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు పెళ్లి చేస్తాము అనేవాళ్ళు మా అమ్మ నాన్నలు. అలా ప్రతిసారి తెలిసిన బంధువులు, అలాగే వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్లి చేయరా అని అడగడంతో తెలిసిన బంధువుల ద్వారా మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు లక్ష్మయ్య. చాలా అందగాడు, బాగా పనిచేసేవాడు. ఎలాంటి అలవాట్లు లేవని చెప్పి నమ్మించి మరీ పెళ్లి చేశారు. అలా పెళ్ళి కాగానే ఆ ఊరిలో నుంచి వేరే ఊరికి వచ్చేసాము. అలా వచ్చామో లేదో ఒక వారం రోజులు అసలు లక్ష్మయ్య పనికే వెళ్ళేవాడే కాదు. అసలు ఎందుకు పనికి వెళ్ళడం లేదంటే, కొత్త ఊరు వచ్చాం కదా, పనులు దొరకడం కూడా కష్టం అనేవాడు. అలా అమ్మా నాన్నలకు చెప్పుకొని ఏడ్చేదాన్ని. ఒక్కొక్కసారి తినేవాళ్ళం కూడా కాదు. ఒక్కోసారి బాగా ఏడుస్తున్న నన్ను చూసిన లక్ష్మయ్య, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడగడంతో, అసలు నన్ను పెళ్లి చేసుకున్నారు, సుఖమే లేకుండా పోయింది అని చెప్పిన ఒక మాట దృష్టిలో పెట్టుకొని వెంటనే పనిలోకి వెళ్ళాడు. అలా పని చేస్తూ వచ్చిన డబ్బంతా నాకే ఇచ్చేవాడు. ఇదంతా బాగానే ఉంటున్న సమయంలో ఇద్దరం కలిసిపోయాము. అలా కలిసామో లేదో 3 నెలలు వచ్చింది. కడుపులో పాపో బాబో పెరుగుతున్నాడు.
అలా సంవత్సరం తిరిగేసరికి ఆడపిల్లకి జన్మనిచ్చింది. అలా మరో సంవత్సరం వచ్చేసింది, మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరు చాలులే అని ఆపరేషన్ చేయించుకున్నాను. అలా ఇద్దరు పిల్లలు కూడా పెరిగి పెద్దయ్యారు. అలా వాళ్ళు 10వ తరగతి వచ్చారో లేదో, ఏమైందో తెలియదు. అప్పటి నుంచి నా భర్త లక్ష్మయ్య పని నుంచి ఇంటికి లేటుగా రావడం మొదలుపెట్టాడు. అసలు ఏమైందండి లేటుగా వస్తున్నారంటే, అసలు నా మాట్లాడేవాడే కాదు. ఒక్కొక్కసారి అన్నం తినకుండా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకలా చేస్తున్నాడు అని గట్టిగా ఆరా తీసేసరికి రోజు తాగి వస్తున్నాడు. నాకు తెలియనప్పుడు తక్కువగానే తాగేవాడు. ఎప్పుడైతే తెలిసిందో మరీ మొండిగా ప్రవర్తించి ఎక్కువగానే తాగి అసలు ఇంటికి రాకుండా అక్కడే ఉండేవాడు. మేము అడగడానికి వెళ్ళి ఆటోలో తీసుకువచ్చే వాళ్ళము. అలా ఎన్నిసార్లు చెప్పినా మారకపోయేసరికి అమ్మా నాన్నకి ఫోన్ చేసి ప్రతిరోజు ఏడ్చేదాన్ని. అలా ఒకరోజు వాళ్ళు తట్టుకోలేక, ఇంకెన్నాళ్ళు ఆ తాగుబోతుతో జీవిస్తావు, నేను చెప్పిన మాట విని విడాకులు ఇచ్చి మన ఇంటికి వచ్చి నేను చూసుకుంటాను అని సొంత తల్లిదండ్రులు చెప్పినా కానీ వినకుండా కట్టుకున్న భర్తని ఎలా విడిచి వస్తానని, కట్టుకున్న భర్తతోనే జీవితం పోయేంత వరకు నా భర్తతోనే ఉంటానని తల్లిదండ్రులకు చెప్పింది లక్ష్మి. అలా చూసిన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇంకెన్నాళ్ళు అని అలా అనుభవిస్తావు తాగుబోతూ ఎదవతో, విడాకులు ఇచ్చి వాడికి ఒక బుద్ధి వస్తుంది, ఎలా చూసుకోవాలో అని ఎంతమంది చెప్పినా కానీ లక్ష్మి మాత్రం వినకుండా కట్టుకున్న భర్తని ఎలా విడిచి వస్తాను అని, నేను పోయే వరకు నా భర్తని విడిచి రానని గట్టిగా అనుకుంది లక్ష్మి. అలా పిల్లలు కాలేజీ చేస్తున్నారు. రేపు మాపు పెద్దదాని పెళ్ళి చెయ్యాలి, డబ్బే లేదు, అంతవరకు ఎందుకు, రేపు తినడానికి అసలు ఇంట్లో బియ్యమే లేవు, అసలు ఏమన్నీ తిన్నాను, ఎన్నిసార్లు అన్నీ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరువు తీసుకోను, అలాగే షాప్ దగ్గరికి వెళ్ళి ఇప్పటికే చాలా అప్పైపోయింది. షాప్ అతను కూడా సరుకులు ఇవ్వనని ముఖం మీదే చెప్పాడు. గ్యాస్ కూడా అయిపోయింది. సంవత్సరం అవుతుంది. కర్ర పొయ్యి పైన వండుతున్నాను. పక్కన వాళ్ళు తిడుతూ ఉన్నారు, పొగ అంతా ఇంట్లోకి వస్తుందని. ఇంకా ఎన్నాలని భరించను, నా వల్ల కాదు, భరించి నా ఓపిక కూడా పోయింది అని బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా లక్ష్మయ్యని మార్చాలని అనుకుంది లక్ష్మి. అలా ఇంకొకసారి తాగి రాకుండా బుద్ధి చెప్పాలని పిల్లల్ని ఇద్దరిని కూడా తీసుకుపోయి వాళ్ళ ఊర్లో ఒక వారం రోజుల పాటు ఉంది. అసలు లక్ష్మి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఫోన్ చేసే తరమే లేదు అని అనుమానించిన లక్ష్మయ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళి చూశాడు. అక్కడ ఉన్నారు. నన్ను క్షమించవే, నీ విలువ నువ్వు ఉన్నప్పుడు తెలియకుండా పోయింది. నువ్వు ఇంటికి రా, నేను అస్సలు బాధ పెట్టకుండా చూసుకుంటాను అని చెబుతాడు లక్ష్మయ్య. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంత కష్టపడి తీస్తున్నామో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. నేను రానండి అని మొండికేస్తూ కూర్చుంది లక్ష్మి. అలా బ్రతిమాలికి చివరిలో లక్ష్మి పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా లక్ష్మయ్య తన తప్పును అర్థం చేసుకొని పిల్లల్ని అలాగే కట్టుకున్న భార్యని బాగానే చూసుకున్నాడు. అలా వాళ్ళ జీవితం పిల్లా పాపలతో సంతోషంగా ముందుకు సాగిస్తూ
పెద్ద కూతురు పెళ్లి చేస్తాడు లక్ష్మయ్య. అలా వాళ్ళు సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగించారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీ నుంచి ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.